రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క సమస్యలు మరి ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఫిబ్రవరి 22వ తేదీన మహాగర్జనకు పిలుపునిచ్చింది. ఈరోజు మంగళగిరి ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లు మారిన చేనేత రంగానికి మాత్రం సరైనటువంటి న్యాయం జరగట్లేదని ఆరోపించారు. వివిధ సమస్యలు మరి ముఖ్యంగా రిజర్వేషన్ అమలు పరచాలని, అదేవిధంగా సహకార సంఘాలకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి 15 సంఘాల ప్రతినిధులతో ఫిబ్రవరి 22వ తేదీన చినకాకాని నేతన్ సర్కిల్ వద్ద ఈ మహా గర్జనకు పిలుపునివ్వడం జరిగిందని సంఘం నాయకులు తెలియజేశారు. పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి 15 చేనేత సంఘాలు ఐక్యంగా 4వ తేదీన రౌండ్ టేబుల్ జరిపినాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఫిబ్రవరిలో శాసనసభ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఆ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మొత్తం కూడా ఫిబ్రవరి 22వ తేదీన మహాగర్జనకు పిలిపడం జరిగింది. ఈ మహాగర్జన మంగళగిరి నేతన్న సర్కిల్లో జరగబోతా ఉంది. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు 2,000 కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయించాలని, 11 రకాల రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు జరపాలని, ఉల్లంఘించిన పౌరులు మేజబానులపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సహకార సంఘాలకు చెల్లించాల్సినటువంటి 2,203 కోట్ల రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ చెల్లించాలని, అదేవిధంగా చేనేత కార్మికులకి ఉన్నటువంటి స్కీమ్స్ మొత్తం కూడా అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్న 15 సంఘాలు కలిసి ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి మన గోడు ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం మాత్రమే ఈ మహాగర్జన పెడుతున్నాం. సరే, మహాగర్జన మంగళగిరిలో ఎందుకు పెడుతున్నారని కూడా కొంతమంది అడగవచ్చు. మంగళగిరిలో పెట్టడానికి ఒక చారిత్రకమైన విషయం అవుతుంది. మనందరికీ తెలుసు, మెయిన్ బజార్లో ఉన్నటువంటి శాసన స్తంభం కొద్దిమందికే తెలియకపోవచ్చు. ఎవరైతే గోల్కొండ కుతుబ్ షాహీలు ఇక్కడ ఉన్నటువంటి చేనేత మీద పన్ను వేశారు, వృత్తి పన్ను వేస్తే ఆ నేతన్న సర్కిల్ వద్ద ఒక పెద్ద ఎత్తున ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పి నేను నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పుడు రాజధానిలో 50,000 60,000 అలా ఎవడు ఇష్టం చెప్పేస్తున్నారు.